जगीर गुरुबहन सेना राम राम सेन जय सेवालाल तम देख रहे हो जय सेवालाल टीवी में तमारा रतोड़ रवि जय सेवालाल टीवी देख रहे जो प्रेक्षकों आपण बंजारा समाज कोरे गोरून सेन आज काहींच वाकर तो पीर जत्रा भी पीर जो कोणी काहींच कन तो 5 दाड अंदून बसारताणी आज अंदून पाड़ताणी अंदूर दरगाह कतकत कुणसे नामेर दरगाह कत होत जाताणी ये इंसाने में ये मन क्या रुपये में छजे ना सवारी भराताणी पीर भराताणी सवारी आज 5 दाड बसारताणी जो कोणी हर जगह सारी आपण काहींच वाकर तो ईडी सारी भारत देश में जत्रा भी पीर आज अंदूर कार्यक्रम अंदूर जो कोणी 5 दाड बसारताणी व्यवस्था की आता जो कर्नाटक हमार बॉर्डर तेलंगाणा ते आता कर्नाटक बॉर्डर ग्राम पंचायती वेंकटापूर तालुका चिंचोली जिला गुलबर्गा मंडल भी वेंकटापूर आता जिंदेली साहेब दरगाह करें क्या घणो भारी दरगाह है वो दरगाह का ना घने आचे तरीका थी तो घने आचे तरीका थी लोग दर्शन ला और घने पब्लिक आव वो मांग जो मांगनी भरपूर करे पीर पीर काहींच करेंगे तो पीरे में भी घणो मोटो चमत्कार है घण शक्ति है आपण सेवालाल महाराजन जना देवी साथ कोणी दिनी जना जो कोणी ई पीर काहींच करेंगे तो साथ देताणी वन सेवालाल महाराजे आंग लंगाया जो को और सारू पीरेम भी बकलमोट शक्ति है बकलमोट भक्ति है एक पीर घणे सत्वंती है और सारू आज पीरियर कार्यक्रम ई वेंकटापूर तमने जय सेवालाल टीवी देखे मिले सेना राम राम सेन जय सेवालाल।
తీస్తున్నావా? ఏ బాబు ఆడ మైకుని తొక్కగలరు. अरे नाटरानी को 50 रुपये
అన్న మా గ్రామము వెంకటాపురం కే, పోస్ట్ కూడా వెంకటాపురం కే వస్తుంది, గ్రామ పంచాయతీ కూడా వెంకటాపురం కే వస్తుంది. ఈ గ్రామ పంచాయతీ కిందట 8 తాండలు 3 ఊళ్ళు ఉంటాయి. తాలూక చించోళ్ళి, జిల్లా గుల్బర్గా. అన్న ఈ మోరం ఎందుకంటే నేను నాలెడ్జ్ని ఉన్న కాడికి వెళ్ళి తోడు ఇట్లా లేకుండే ఉన్నది, ఈ దారి నుంచి ఉండే పూర్తిగా. ఈ మోరం నాకు నాలెడ్జ్ ఉన్న కాడికి మ్యాక్సిమం అంటే నేను మల్చెల మీద చదివేటప్పుడు మల్చెల నేను 5th నుంచి 8th వరకు ఆయన చదివినా. నా ఎంబడిగా 20 మంది పిల్లలు వస్తుంది, విద్యార్థులు నా ఎంబడి అప్పుడు ఆ టైంలో. అప్పటికే మోరం ఉంటే కూడా రాత్రికి సవారు పడతారు కదా. మల్కాపురంకి వెళ్ళి గొల్ల నర్సప్పని ఉండే పెద్ద మనిషి సవారు వచ్చి ఇట్లా వస్తుంటే మేము ఏం చేస్తుంటే నీళ్ళు ఇట్లా ఆగిపోతుండే అట. మాకు తెలిసిన విషయం ఇది. అందరం సవారు వస్తూ కూడా ఇట్లా వస్తుంటే అందరం ఒక ముళ్ళు కూడా ఎదుర్కొనే మాకు. ఆయన ఇప్పుడు స్వర్గం పోయిండు, వాళ్ళ దాంట్లోనే పంజ వచ్చింది, ఇచ్చేసిండ్రు. మళ్ళీ శ్రీనగర్ పెద్ద తాండా అని మళ్ళీ రుక్కే నాయకుడు ఉండే, ఆయన చనిపోయినాక ఈయన ఆ పంజ కూడా ఈయన మోస్తుండే, 2 పంజలు కూడా. ఆయన కూడా ఇప్పుడు స్వర్గం పోయింది, కొడుకు వచ్చింది. ఏమున్నా కూడా ఏమని చూపించుకుంటే పిల్లలు కాకుంటే సంతానం కాకుంటే ఆ దర్గా పేరు మీద ఈ సాహెబుల పేరు మీద నమ్మితే సంతానం అయింది ఆల్రెడీ. ఆ భగవంతునికి వేరే తెలంగాణ కానీ కర్ణాటక కానీ వేరే వేరే గ్రామాలు వచ్చినా కూడా భగవంతుని జిందేజ్ మార్ సాహెబ్, ఆ దర్గా పేరు జిందేజ్ మార్ సాహెబ్. ఆ దేవునికి దర్శనం తీసుకుని పోయి నమ్మినామనుకో ప్రతి సంవత్సరం వాళ్ళు వస్తే వారంకి ఒకసారి ఏమనుకుంటే వారంకి ఒకసారి నెలకు 2 నెలలకు 3 నెలలకు అందరూ చేసిపోతారు నమ్మినోళ్ళు. ఇంత ఇప్పటిదాకా భగవంతుంది. మేము కూడా జిందేజ్ మార్ సాహెబ్ మా గ్రామ ప్రజలందరూ ప్రతి ఒక్క అన్నలు తమ్ముడు కానీ గ్రామ పంచాయతీ మెంబర్ కానీ మాజీ మెంబర్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతునికి తెలంగాణ కానీ గుల్బర్గా కానీ అందరూ సహకారం చేస్తారు. ఈ భగవంతుడి కాడ ఈ మోరం వచ్చిందంటే అమాస అయితే సందు చూస్తారు. సందు చూసినాక ఒక 5-4 పీరియడ్ కూర్చుంటాయి. మేమేం చేస్తామంటే అప్పటి నుంచి కూడా నాకు నాలెడ్జ్ ఉన్న కాడికి ఉత్సవాలు ఏమి ఉంటాయి ఇలా మోరంలో నాకు సహకారం చేస్తారు. అన్న తమ్ముళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. మా ఊరి గ్రామ ప్రజలు కూడా ఈ ఊళ్ళకి వెళ్ళి హైదరాబాద్లో కూడా పని చేస్తుంటే ఫోన్ చేస్తుంటే తమ్మిని జిందేజ్ మార్ సాహెబ్ మీద భజంత్రి అన్న. నేను కూడా ఇప్పుడు మా అమ్మ ఎందుకంటే ఇంతకుముందు 5 ఏళ్ళు మెంబర్ చేసింది, ఉప సర్పంచ్ చేసింది. ఇప్పుడు మా అమ్మ కూడా ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ మెంబర్ ఉన్నది ఆల్రెడీ. ఆ భగవంతుని మీద మాజీ మెంబర్ కానీ తమ్ముడు కానీ హైదరాబాద్ ఉంటే తమ్మి ఇప్పుడు మోరం వచ్చింది భజంత్రి అన్న నువ్వు ఆట ఏం చేస్తావు, ఏం రాస్తా, నేను ఒక 1000 ప్లేట్లు రాస్తా, 2000 గిలాసులు రాస్తా. ఎప్పుడు కూడా చాలా ఇష్టమైనప్పుడు ప్రతి ఒక్కరు కూడా మేము మా ఊరి గ్రామ ప్రజలు కూడా కడపకు వాళ్ళు ఉన్నంత సాయం చెంద రాస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో వాళ్ళకి ఎంతమంది మధ్య లిస్ట్ ఉన్నది. అన్న జిందేజ్ మార్ సాహెబ్ ఏం రాస్తావు భజంత్రి అన్న. మనము దేవుని కాడ నమ్మి మనం మంచి పని చేస్తే మనకు పట్టిస్తారు, సహకారం చేస్తారు. మా ఊరి గ్రామ ప్రజలందరూ కూడా మా మీద అయిపోదు. మోరం అంటే నాకు పిలుస్తారు అలా ముందే. గోపాలన్న గారు అన్న చెప్పన్న. ఇప్పుడు ఈ దర్గా ఇక్కడ ఎన్ని రోజులు అవుతున్నాయి, ఎన్ని సంవత్సరాలు? అన్న నేను పుట్టం లేదు. ఈ ఊరు ఎప్పుడు పుట్టిందో దర్గా అప్పుడు తయారైంది అన్న. నాకు నాలెడ్జ్ ఉంచిన కాడికి నేను చెప్తున్నా. అయితే మీ పెద్ద మనుషులు అప్పుడు వెనుక జమానాల నుంచి చేసుకుంటూ వచ్చిరన్న. ఊరు ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచే ఇది శ్రీనగర్ పెద్ద తాండ వెంకటాపురం పంచలేదని. అయితే ప్రతి సంవత్సరం నేను కూడా ఇక్కడ వస్తారని మీరు వస్తారన్న. ఎందుకంటే ఈసారి చాలా మంచి గ్రాండ్ గా చేసినామన్నా. మా తమ్ముళ్ళు కూడా సహకారం చేసిండ్రు. ప్రతి ఒక్కరు కూడా కడపకు సహకారం చేసిండ్రు. హైదరాబాద్ కానీ ఢిల్లీలో ఉంటే ఎక్కడ ఉంటే కూడా ఆడికి ఢిల్లీకి వెళ్ళి కూడా ఇక్కడికి బియ్యం ప్యాకెట్ పంపించారు మా మీద. మాకు ఎందుకంటే ఏమైనా ఉంటే కూడా సరి చేసుకుని మేము మూరం తీసుకుని పోతాం ఆ దేవుని పేరు మీద. ఆ ఇద్దరు మేము ఎందుకంటే దేవుని మీద ఉంటాం పూర్తి. ఆ దేవుని అంతకాలం అంత పూర్తి మీరు దేవునికి చేస్తుండ్రు అన్న. ఈ దేవుని ఆశీర్వాదం ఎట్లా ఉన్నాయి పబ్లిక్ అన్న? పబ్లిక్ మీద ఆశీర్వాదం ఆ దేవుని జిందేజ్ మార్ నమ్మినామనుకో కోరికలు ఏమున్నాయి తీరిపోతాయి. అది జిందేజ్ మార్ చూపిస్తాడు. పగలనక రాత్రినక ఏమైనా పరకైతే కూడా తోవ ఇట్లా పోతే తోవ చూపిస్తాడు. ఆ జిందేజ్ మార్ సార్ అట్లా ఉన్నది. అది భగవంతుడు అట్లా పూర్తిగా అన్న. మన ఫుల్ పవర్ అన్న. ఆ దేవుని నమ్మినామంటే కథం ఏడైనా కూడా మనకి మన ఇంట్లో ఫ్యామిలీ అయిందనుకో జిందేజ్ మార్ సాబ్ నీకు నేను ఈరోజు మా ఫ్యామిలీ ఎప్పుడు ఇట్లా అయిందంటే నమ్మినామనుకో
ఒక ఆ భగవంతుడు 8 నెలల్లో వారంలో రేపు అట్లా తక్కువ అయిపోతుంది, అనుకున్న పనులు అయిపోతాయి. ఫ్రెండ్షిప్ తోటి మనం ఈసారి వచ్చామనుకో, మన ఎంబడి మన ఫ్రెండ్షిప్ వచ్చిందనుకో, మళ్ళీ వచ్చేసారి ఫ్రెండ్షిప్ ఇంకోటి దొరికి వస్తాడు. అటువంటి పొలిపోవడం జిందేస్ బాగా జరగలపట్టన్న ఎందుకంటే జర ఊరు ఉట్టక ముందన్న ఇప్పుడు కూడా మంచి గ్రాండ్ గా చేస్తున్నారు. అవన్నా ప్రతి సంవత్సరం మంచిగా ఇంకా ఎక్కడికి ఘనంగా చేస్తామన్నా, భగవంతుడి ఆశీర్వాదం అన్న. అన్న ఉంటామన్నా. మీకు వచ్చిన మీడియంకు మా యొక్క నమస్కారం అన్న. మొహరం పండుగ సందర్భంగా మీకు అందరికీ నమస్తే అన్న. జై